బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, కార్తీక మాసం అంటేనే మహాశివుడి దీపాలని చెప్పొచ్చు, పూజలని చెప్పొచ్చు. మరి కార్తీక మాసంలో అసలు కార్తీక మాసం ఏ విధంగా చేయాలి అంటారు? కార్తీక మాసం అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, కార్తీక మాసం అంటే మనం అన్ని రకాలుగా కాకుండా ప్రత్యేకించి రెండు రకాలుగా చూసుకోవాలి. అసలు కార్తీక మాస ప్రత్యేకత ఏంటంటే, మనకి ముందున్నటువంటి ఆషాఢ మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, ఇలాగ మాసాలు వస్తూ ఉంటాయి. భాద్రపద మాసం, ఈ మాసాల్లో ఏమైందంటే మనకి ఋతువులు మారుతూ ఉంటాయి. ఈ ఋతువులు మారినప్పుడు ఏంటంటే, వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి కాలం శీతాకాలం. ఈ శీతాకాలం వచ్చేటప్పటికి ఏమైందంటే, ఈ వర్షాకాలంలో పడ్డటువంటి వర్షాలన్నిటికీ కూడా వాగులు కుంటలు అన్నీ నిండేసి మనం తాగేటువంటి వాటర్లో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వాటర్ కొత్త నీరు అంటారు అనమాట. ఈ కొత్త నీరు పంట పొలాలు పండేదానికి కానివ్వండి, పంట పొలాలు పండి పైరు పచ్చగా వేయడానికి, అక్కడి నుంచి ఏంటంటే వైరస్లు రావటము, ఈ వైరస్ల వల్ల మన మానవాళికి ఇబ్బందులు కలిగించడము, ఈ కొత్త నీరు బాడీకి అలవాటు అవ్వాలి. ఈ అలవాటు అయ్యే తరుణంలో ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు, అలానే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది ఒక రూట్. అంటే శీతాకాలం వచ్చేటప్పటికి వర్షాకాలం ఉండేటువంటి వాటరు బాగుండాలి, మన బాడీకి అంతా సెట్ అవ్వాలి. వాటర్ అనేది బాడీలో చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఇదంతా కూడా మనకు సెట్ అవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేవాది దేవుళ్ళని కొలిచేటువంటి ఆచారం అనేది ఒకటి ఉన్నది. రెండోది, కార్తీక మాసంలో ఎవరైతే ముక్కోటి దేవతలు ఉన్నారో, ఈ ముక్కోటి దేవతలు కూడా భూలోకంలో సంచరిస్తారు అని చెప్పేసి ఒక నానువాడి. ఎందుకోసం అంటే, మానవారి యొక్క కోరికలు తీర్చేందుకు, కొంగు బంగారం చేసేందుకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంగా మానవుడే దేవుడు అనేటట్టుగా మానవులు కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉండడానికి అనేక రకాల రూపాల్లో మానవాళికి అందించేటువంటి దేవాతి దేవతలు కూడా ఈ యొక్క కలియుగంలోనే, ఈ యొక్క కార్తీక మాసంలోనే భూగోళంలో తిరుగుతారు. కాబట్టి ఆ దేవుడే డైరెక్ట్గా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం చుట్టము ఇంటికి వస్తేనే మనం ఏదో రకమైనటువంటి మర్యాదలు చేస్తూ ఉంటాం. అలానే ఇక దేవుడు కూడా ఆరాధించేటువంటి విధానం ఈ కార్తీక మాసంలో చేయడం ద్వారా అన్ని రకాలుగా సదుపాయాలు, కొంగు బంగారం చేసే కోరికలు కూడా తీర్చేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుందని ఒకటి ప్రసిద్ధి. రెండోది, గ్రహ దోషాలు ఉన్నవారు, నవగ్రహ దోషాలు ఉన్నవారు, అలానే కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు కూడా, పెళ్లి కానివారు, ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా కార్తీక మాసంలో దీక్ష తీసుకోవడం వలన, పితృదోషాలు ఉన్నవారు కార్యక్రమాలు చేసుకోవడం వలన కూడా దేవతా దేవులు మన చుట్టూతూనే ఉంటారు. కాబట్టి వారు త్వరగా ఆ ఒక శాపాలు కావచ్చు, పాపాలు కావచ్చు, కర్మలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచలు చేసి అదృష్టాన్ని ఇస్తాడు అనే ఒక నమ్మకం అయితే ఉన్నది. కాబట్టి కార్తీక మాస ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇందులో ఒక్కొక్క దానికి ప్రకారంగా, అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటి విధానం, పూజ, హోమం, యజ్ఞ, యాగ, జపాలు, ఇలాగ దానాలు, ధర్మాలు, ఇలాగ ఏదైనా సరే చేసుకుంటే వారి ప్రాంతాచారం, ఇంటి ఆచారాల ప్రకారంగా చేసుకున్నట్లయితే, కార్తీక మాసం మొత్తం కూడా చేసినట్టయితే కనుక, వారికి అలవాటు ప్రకారంగా వారి సహరించే దాని ప్రకారం చేసినట్టయితే జీవితంలో కొనసాగించే రూట్లన్నింటిలో కూడా బాగుంటుందనే ఒక దాంతో ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. గురుగారు, కార్తీక మాసం అనగానే మాసం మొత్తం కూడా జరుపుకునే ఒక పండగ అని చెప్పచ్చు. అయితే కార్తీక మాసం మహాశివుడికి ఎంతో ఇష్టమైన మాసం అనిగా చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఎందుకు ఇష్టం అండి? అదేనండి, ఇప్పుడు ముక్కోటి దేవతలకి ఒక సమయం అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాన్ని వెళ్ళేటువంటి, రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి పదవులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వారు కొన్ని జీవోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ జీవో ప్రజలకు తెలియచేయాలి కదా. అలానే ప్రజలు దాన్ని వినియోగించుకోవాలి. అలానే మనం కోరినటువంటి కోరికలు తీరేందుకు దేవుడే మన వద్దకు వచ్చేటువంటి కాలం. కాబట్టి ఒక శివ భగవానుడు ఒకటే కాదు, విష్ణు భగవానుడు ఒకటే కాదు, ముక్కోటి దేవతలు, సకల దేవతలు కూడా భూలోకంలో సంచరించేటువంటి ఒక కాలంగా మనం పరిగణనలో తీసుకోవచ్చు ఈ యొక్క కార్తీక మాసం అనేది. అయితే గురుగారు, కార్తీక మాసంలో రావి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తూ ఉంటారు. మహాశివుడు కార్తీక మాసంలో ఆ చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. దాని వెనకాల ఉన్న కథ ఏంటండి? చెట్టుకి వెనక ముందు అనేది ఏమి ఉండదండి. చెట్టు చుట్టూతూ ఉంటుంది. చెట్టు అనేది మామూలుగా రౌండ్గా ఉంటుంది. కాబట్టి దానికి వెనక ముందు అనేది ఏమి ఉండదు. ఎడు తిరిగిన చుట్టూ తిరుగుతాం, మళ్ళీ ప్రదక్షిణలాగా ఉంటుంది. ఎందుకు చెట్టుకి చేయాల్సి వచ్చిందంటే కనుక, ప్రకృతిలో లభించేది పవిత్రమైనది, మనకి పుట్టుతంతోనే సంభవించేది. కానీ మనకి జీవన శైలి కొనసాగించేదానికి కానీ, మనకి వర్షం పడాలన్నా, అగ్ని బాగుండాలన్నా కూడా అన్ని రకాల ప్రకృతి నుంచి లభించేది ఏంటంటే చెట్టు ఒకటి ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఈ చెట్టుని ఆరాధించేటువంటి పద్ధతి కానీ, చెట్టుని ఆరాధించే
ఆరాధించేటువంటి గుణం కానీ చెట్టుని ఆరాధించేటువంటి ఒక క్రియలు కానీ ఉంటుంది. ఒకప్పుడు మనకి దేవాతి దేవుళ్ళు ఎవరు ఉండేది కాదు. మనకి నీడనిచ్చేటువంటిది కానీ మనకి ఫ్రూట్స్ ఇచ్చేదండి. జీవనశైలిలో కొనసాగించేందుకు బ్రతకడానికి మూలమైనటువంటిది ఏంటంటే చెట్టు. కాబట్టి చెట్టుకు పూజించేటువంటి ఆనువాయితీ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎట్లా కావాలంటే అట్లా దేవుణ్ణి మొలుచుకోవచ్చు మన చేతి ద్వారా. మానవుడే చేసినటువంటి దేవుడు కాబట్టి ఎలా కావాలంటే అలా మొలుచుకోవచ్చు. మనం కిరీటం పెట్టేసి విలంబు పెట్టేసినామంటే కృష్ణుడు అంటారు, బాణం పెట్టేస్తే రాముడు అంటాడు. అలానే త్రిశూలం పట్టుకునే శివుడు అని మనం సృష్టించుకున్నటువంటి దేవుళ్ళు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఒకప్పుడు మన మానవాళి మొదలు అయినప్పుడు చెట్లకే పూజించేవారు. ఎందుకంటే మనకి ప్రకృతిలో లభించేటువంటిది మనం జీవన కొనసాగించడానికి చెట్లే ఇంపార్టెంట్, మూల కారణం. కాబట్టి ఆ చెట్టుకి పూజించే విధానం ఉంటుంది. వారినే దేవుడిగా కొలుచుకుంటారు. అంతేగాని ఆయన వచ్చి తపస్సు చేస్తాడు అని కాదు. అలాంటప్పుడు లక్షల కొద్ది యాప చెట్లు ఉంటాయి, లక్షల కొద్ది రావి చెట్లు ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.